ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక పొదుపు మంత్రంలో భాగంగా నీతి వ్యాఖ్యలు బోధించిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వాటిని అందుకొని ఇక్కడ కూడా పొదుపు మంత్రం పాటించాలి, అనవసరం విమాన ప్రయాణాలు తగ్గించాలి, అవి తగ్గించాలి, ఇవి తగ్గించాలి, మీరు సైకిళ్ళలో సచివాలయానికి రండి మొత్తం మీద చెబుతూ అనవసరమైన విమాన ప్రయాణాలు తగ్గించాలి అని చెప్పి క్లియర్గా చెప్పారు. అది చెప్పగానే అందరూ అనుకున్నారు లోకేష్ గారు అయినా పవన్ కళ్యాణ్ గారు అయినా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే సమ్ టైమ్స్ తప్పదు కానీ బట్ వీకెండ్ వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కు ఆ సారివి కూడా అనవసరమైన ప్రయాణాలే అన్న చర్చ కూడా నెట్టింట ఉంది, అది వేరే విషయం. బట్ వీళ్ళు ముగ్గురు అయితే ఎక్కేది విమానం దిగేది విమానం ప్రతి దానికి అంటే చంద్రబాబు గారు క్యాబినెట్లో ఆ మాటలు చెప్పగానే బయటకు రాగానే లోకేష్ గారు మళ్ళీ ప్రత్యేక హెలికాప్టర్ వేసుకొని ధర్మవరం వెళ్ళడం మనం చూసాం. ఈ క్రమంలో నెట్టింట అందరూ అనుకున్నది ఏంటి అంటే సో అనవసర విమాన ప్రయాణాలు తగ్గించమంటున్నారు కాబట్టి వీళ్ళ విమాన ప్రయాణాలు కూడా తగ్గించేసి వీళ్ళు హైదరాబాద్కు కూడా అప్ అండ్ డౌను కార్లలోనే తిరుగుతారా, విమాన ప్రయాణాలు ఆపేస్తారా అని చెప్పి అనుకున్నారు. దానికి సంబంధించిన కార్యాచరణ కూడా విడుదల చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారు చెప్పినట్లే ఒక కార్యాచరణ ప్రకటించారు. ఇది చూస్తే క్లియర్ కట్గా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళు తిరిగే విమానాలకు ఏదైతే ఉందో దానికి మినహాయింపు ఉంది, వాళ్ళు తిరగచ్చు, అందులో ఏమీ రిస్ట్రిక్షన్స్ లేవు. సో ఇక్కడ ఈ విమాన ప్రయాణాలకు సంబంధించి కార్యాచరణలో ఏముంది అంటే పత్రికలో రాసుకుంటూ వచ్చారు కరెక్ట్గా కార్యాచరణ ఏంటి అని ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రత్యేకంగా ఆమోదిస్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ రంగ సంస్థల కార్యనిర్వాహకులు, ఇక్కడగానే అధికారులే మళ్ళీ ప్రభుత్వ రంగ సంస్థ కార్యనిర్వాహకులు, కన్సల్టెంట్లు, బోర్డు సభ్యులు అనవసర విదేశీ ప్రయాణాలను రాబోయే 6 నెలల పాటు నిలిపివేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఎవరెవరు? కన్సల్టెంట్లు, బోర్డు సభ్యులు, ప్రభుత్వ రంగ సంస్థల కార్యనిర్వాహకులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులైనా, ఐఏఎస్ ఐపీఎస్లు అటువంటి వాళ్ళు అయినా, కన్సల్టెంట్ అయినా, బోర్డు సభ్యులైనా, మరి మిగతా వీళ్ళు పాలకులు అంటే వీళ్ళకి మినహాయింపు వచ్చినట్లే కదా. సో వాళ్ళ విమాన ప్రయాణాలు అనవసరం కాదు, బహుశా వీటి ఏమంటారు ఫ్యూయల్తో నడవనుకునేది, ఏవైనా ఫ్యూయల్తో నడవాలి కదా. బట్ వాళ్ళకు మినహాయింపు, ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి వీకెండ్ హైదరాబాద్ పోవాలి, ఎట్లా పోతారు? కార్లలో పోలేరు కదా, దాంట్లోనే తిరగాలి. సో వాళ్ళకి మినహాయింపు. అండ్ ఇక్కడ కొన్ని అంశాలు ఉన్నాయి, ఇంకా అవన్నీ ఏమి పెద్దగా సీరియస్గా చర్చించే అంశాలు కాదులేండి. కార్యాచరణ అని అయితే ఇంట్రెస్టింగ్ ఏంటి అని అంటే ఇప్పుడు వీళ్ళు ఆ రోజే మాట్లాడుకున్నారు, ఇమ్మీడియట్గా అంటే కష్టం, నిదానంగా అప్లై చేద్దాము అని చెప్పారట పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యమంత్రి గారు కూడా సరే అన్నారట. సో బేసిక్గా అనవసర విమాన ప్రయాణాలు తగ్గించండి అని ముఖ్యమంత్రి గారు అంటే అందరికీ వర్తిస్తుందేమో అని చెప్పి అనుకున్నారు. కానీ వాళ్ళు కరెక్ట్గానే అన్నారు, మనకు తప్ప అందరికీ వర్తిస్తుంది, మనం ఏం మాట్లాడినా ఏం చేసినా అని. విమాన ప్రయాణాలు వాళ్ళు చేయొచ్చు, కానీ మిగతా వాళ్ళు మాత్రం అనవసరమైన ప్రయాణాలు చేయొద్దు. బాగుంది అంటే మేము ఏం చేసినా లోక కళ్యాణం కోసమే, మీరు ఏం చేసినా కూడా అది దుబారానే, పాలకులు కదా. కానీ అండి మరి ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు అంటే ఓకే, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు జస్ట్ మంత్రులే కదా, వాళ్ళు కానీ ఏటికైనా ప్రత్యేక హెలికాప్టర్లు. ఆ ఖర్చు మీద చర్చ వచ్చింది అనుకోండి, నీది కాదు డబ్బులు మా ఖర్చు అంటారు. మీరు ఎక్కడి నుంచి ఖర్చు పెడుతున్నారా, బిల్లులు విడుదల చేయండి, మీరు ఎక్కడి నుంచి పే చేస్తున్నారంటే అదేమీ స్పందించరు. ఇది ఇప్పుడు ఖర్చు మ్యాటర్ కాదు కదా, ఫ్యూయల్ మ్యాటర్ కదా. మరి ఇప్పుడు ఏమంటారు? ఏమన్నారు? విమానాలు వేసుకొని తిరుగుతుంటారు అంతే.